హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పోస్ట్ ఆఫీస్ ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. మీరు ప్రతి నెల కొంచెం సేవ్ చేసి ఫ్యూచర్లో ఒక పెద్ద అమౌంట్ పొందాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఆర్డి స్కీమ్ అంటే ఏంటి, ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారు, ట్యాక్స్ కట్ చేస్తారా, చేస్తే ఎంత కట్ అవుతుంది, 500, 1000, 2000, 3000, ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి, ఈ స్కీమ్కి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్ ఆర్డి స్కీమ్ అంటే ఏంటంటే, ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్ అని. ఇదొక సేవింగ్ స్కీము. ప్రతి నెల కొంచెం జమ చేస్తే 5 సంవత్సరాల తర్వాత మనకు ఒక పెద్ద రిటర్న్ అయితే వస్తుందండి. ఇది ఎవరికంటే చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసి గ్యారంటీగా రిటర్న్స్ పొందాలనుకుంటున్నారో వారి కోసము. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ఆర్డి స్కీమ్లో ప్రజెంట్ 6.7% ఇంట్రెస్ట్ అయితే ఉంది. దీంట్లో మనకి ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇది మనకి కాంపౌండ్ అవుతూ ఉంటుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ పైన వడ్డీ వస్తూ ఉంటుంది. ఈ స్కీమ్లో ఎవరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అంటే, ఎవరన్నా ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరన్నా. అదే చిన్నపిల్లల పేరు పైన అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఫాదరో మదరో వాళ్ళ పేరు పైన అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. 2, 3 కలిపి ఒక జాయింట్ అకౌంట్ని కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఆధార్ కార్డ్ కావాలి, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టుకొని మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మినిమం 100 రూపాయలు ప్రతి నెల మనం ఇన్వెస్ట్ చేయాలండి. మ్యాక్సిమం ఎటువంటి లిమిట్ లేదు. మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే మీరు ఎక్కువ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని నెలల వరకు మనం ఇన్వెస్ట్ చేస్తామంటే, మనము 5 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేస్తాము. అంటే 60 నెలల వరకు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. 5 సంవత్సరాలు అయిపోయింది, మేము ఈ స్కీమ్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలి అని మీరు అనుకుంటే మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. అంటే 5 years తర్వాత ఇంకో 5 years ఎక్స్టెండ్ చేస్తే దాని అర్థం ఏంటంటే 10 years మనం చేసుకోవచ్చు. ఇలా ఎక్స్టెన్షన్ కేవలం ఒక్కసారి మాత్రమే చేయగలుగుతాము. ఎక్స్టెండ్ చేసే టైంలో ముందు మీరు ప్రతి నెల ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో తర్వాత కూడా మనం అంతే ఇన్వెస్ట్ చేస్తూ వస్తాము. ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాము, ఒక నెల ఇన్వెస్ట్ చేసాము, సెకండ్ నెల ఇన్వెస్ట్ చేసాము, థర్డ్ నెలలో మీరు కానీ ఇన్స్టాల్మెంట్ కానీ మిస్ అయ్యారనుకోండి, అప్పుడు మనకి పెనాల్టీ పడుతుంది. అంటే 1% ఈ స్కీమ్లో పెనాల్టీ పడుతుంది. అంటే ఇప్పుడు 1000 రూపాయలు ప్రతి నెల జమ చేస్తుంటే ఒక నెల మిస్ అయితే 1000 రూపాయలలో 1% అంటే 10 రూపీస్. మనం మళ్ళీ కన్యూ అవ్వాలంటే ఆ 1000 రూపాయలు ప్లస్ 10 రూపీస్ మనకి ఎంత అవుతుందంటే 1010 రూపాయలు పే చేస్తే మళ్ళీ మనము కన్యూ అవ్వచ్చండి. ఇలా మీరు వరుసగా ఒక 4 నెలలు ఈ స్కీమ్లో కానీ మనీని ఇన్వెస్ట్ చేయకుండా అలాగే వదిలేస్తే మీ ఆర్డి అకౌంట్ అనేది డిస్కంటిన్యూ అయితే అవుతుంది. ఇలా 1 సంవత్సరం లోపల మీరు ఆర్డి అకౌంట్ అయితే క్లోజ్ చేయలేరు. 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాల మధ్యలో మీరు అకౌంట్ని కానీ క్లోజ్ చేసేస్తే అప్పుడు మీకు కేవలం 4% వడ్డీ అయితే వస్తుంది. అది పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లో వచ్చే ఇంట్రెస్టే. మనకి మెచ్యూరిటీ టైం ఒకటి ఉంది 5 yearsకి. ఆ మెచ్యూరిటీ టైం కన్నా ఒక్క రోజు ముందు మీరు తీసేసినా మీకు నార్మల్గా వస్తుంది కదా 6.7% ఇంట్రెస్ట్ రేటు. ఆ ఇంట్రెస్ట్ మీకైతే రాదు, 4% ఇంట్రెస్ట్ వస్తుంది. 1 year తర్వాత మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ పైన ఒక 50% లోన్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ని మేము ప్రతి నెల పే చేయలేకపోతున్నాము, మేము క్లోజ్ చేసేస్తాము అని మీరు అనుకుంటే ప్రీ మెచ్యూర్ క్లోజ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. ఇది 3 years తర్వాత మనం ఈ ఆప్షన్ని యూజ్ చేసుకొని క్లోజ్ చేసేయచ్చు. ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయో తెలుసుకుందాం. 5 సంవత్సరాలకి మనకి ప్రెసెంట్ 6.7% ఇంట్రెస్ట్ నడుస్తుందండి. ప్రతి నెల 100 రూపాయలు కానీ ఇన్వెస్ట్ చేస్తే 60 నెలలు ఉంటాయి కాబట్టి 5 సంవత్సరాల్లో మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 6000 రూపాయలు అవుతుంది. మనకి దీనిపైన ఇంట్రెస్ట్ అనేది 1215 రూపాయలు వస్తుంది. మెచ్యూరిటీ అమౌంట్ అనేది అంటే 5 సంవత్సరాల తర్వాత 7215 రూపాయలు వస్తుంది. అదే ప్రతి నెల 500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మనం డిపాజిట్ చేసే అమౌంట్ అనేది 30,000 రూపాయలు అవుతుంది. దీనిపైన ఇంట్రెస్ట్ 6077 రూపాయలు అవుతుంది. మెచ్యూరిటీ అమౌంట్ అనేది 36,077 రూపాయలు అవుతుంది. అదే ప్రతి నెల 800 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మనం డిపాజిట్ చేసే అమౌంట్ అనేది 48,000 అవుతుంది. దీనిపైన ఇంట్రెస్ట్ 9,723 రూపాయలు వస్తుంది. మనకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది 57,723 రూపాయలు. ప్రతి నెల 1000 రూపాయలు కానీ ఇన్వెస్ట్ కానీ చేస్తే మనం డిపాజిట్ చేసే అమౌంట్ 60,000 రూపాయలండి. దీనిపైన ఇంట్రెస్ట్ అనేది 12,154 రూపాయలు వస్తుంది. టోటల్ మనకి మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుందంటే 72,154 రూపాయలు వస్తుంది. అదే ప్రతి నెల 1,500 రూపాయలు కానీ ఇన్వెస్ట్ కానీ
చేస్తే మనం డిపాజిట్ చేసే అమౌంట్ 90,000 రూపాయలండి. దీనిపైన మనకి ఇంట్రెస్ట్ అనేది 18,231 రూపాయలు వస్తుంది. అంటే మెచ్యూరిటీ అమౌంట్ ఇక్కడ 1,08,231 రూపాయలు వస్తుంది. ప్రతి నెల 2,000 రూపాయలు కానీ జమ చేస్తే మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది 1,20,000 రూపాయలు అవుతుంది. దీనిపైన ఇంట్రెస్ట్ అనేది 24,308 రూపాయలు వస్తుంది. మెచ్యూరిటీ అమౌంట్ అనేది 1,44,308 రూపాయలు అవుతుంది. అదే ప్రతి నెల 3,000 రూపాయలు కానీ జమ చేస్తే మనం డిపాజిట్ చేసే అమౌంట్ అనేది 1,80,000 రూపాయలు అవుతుంది. దీనిపైన ఇంట్రెస్ట్ అనేది 36,462 రూపాయలు వస్తుంది. మెచ్యూరిటీ అమౌంట్ అనేది 2,16,462 రూపాయలు వస్తుంది. అదే ప్రతి నెల 5,000 రూపాయలు కానీ ఇన్వెస్ట్ కానీ చేశారనుకోండి, మీకు టోటల్ డిపాజిట్ అనేది 3 లక్షల రూపాయలు అవుతుందండి. టోటల్ ఇంట్రెస్ట్ మనకి దీనిపైన 60,770 రూపాయలు వస్తుంది. మెచ్యూరిటీ అమౌంట్ అనేది 3,60,770 రూపాయలు మనకి రావడం జరుగుతుంది. అదే 10,000 ప్రతి నెల జమ చేస్తే మనం టోటల్ డిపాజిట్ చేసే అమౌంట్ 6 లక్షల రూపాయలు అవుతుంది. దీనిపైన టోటల్ ఇంట్రెస్ట్ అనేది 1,21,540 రూపాయలు అవుతుందండి. మనకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది 7,21,540 రూపాయలు రావడం జరుగుతుంది. మీకు కావాలంటే ప్రతి నెల 15,000, 20,000 ఇలా కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ సేవింగ్స్ బట్టి దీన్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మనకి ఈ ఆర్డీ స్కీమ్లో వచ్చే అమౌంట్కి ట్యాక్స్ పే చేయాలని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. అవునండి, మనకి ట్యాక్స్ అయితే కట్ అయితే అవుతుంది. పీపీఎఫ్ ఇలాంటి కొన్ని స్కీమ్స్లో ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది కదా, అలా ఈ స్కీమ్లో అయితే ఉండదు. మన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పరంగా ట్యాక్స్ పే చేయాల్సి అయితే ఉంటుంది. ఏంటి ఆర్డీ స్కీమ్ సంబంధించిన బెనిఫిట్స్ అంటే, మనకి ఇక్కడ గవర్నమెంట్ గ్యారంటీ అయితే ఇస్తుందండి. మనం ఇన్వెస్ట్ చేసిన మనీ అనేది 100% సేఫ్. మీకు 6.7% గ్యారంటీగా ఇక్కడ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అండ్ ఇది ప్రతి 3 నెలలకి ఇది మనకి కాంపౌండ్ అవుతూ వస్తూ ఉంటుంది. మనము తక్కువలో తక్కువ 100 రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు. ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళు హ్యాపీగా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ఈ ఆర్డీ స్కీమ్ సంబంధించిన బెనిఫిట్ పొందొచ్చు. ఏంటి ఆర్డీ స్కీమ్ సంబంధించిన డిస్అడ్వాంటేజెస్ అంటే, తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. మనకి వస్తువులు రేట్లు బాగా పెరిగిపోతూ వస్తున్నాయి, కానీ ఇంట్రెస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. మనము 5 సంవత్సరాల వరకు ఈ స్కీమ్ ఉంటుంది కదా, దాని ముందు ఒక్క రోజు ముందన్నా మీరు కానీ విత్డ్రా కానీ చేసేస్తే మీకు రావాల్సిన 6.7% ఇంట్రెస్ట్ రాదు. మనకి నార్మల్గా పోస్ట్ ఆఫీస్లో ఉన్న 4% ఇంట్రెస్టే వస్తుంది. నెక్స్ట్ మనము ట్యాక్స్, మనకి వచ్చే రిటర్న్స్ ఉంటాయి కదండి, దానిపైన మనకి ట్యాక్స్ కట్ అయితే అవుతుంది. ఇదండి ఈ పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్కి సంబంధించింది. ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళకి ఇలాంటి ఒక స్కీమ్ ఉందని చెప్పి తెలుస్తుంది, దీని బెనిఫిట్స్ అనేవి తెలుస్తాయి. అండ్ ఈ వీడియోని ఒక్క లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి, రిప్లై ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.